కునాఫా. ఓకే, సో చాలా రెస్టారెంట్లో కూడా దొరుకుతూ ఉంది మనకు. దాన్ని ఇంట్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు, బట్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ పదార్థాలు మనకు కరెక్ట్గా దొరికితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆ కునాఫాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కునాఫాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి, రైట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం పాలు కొంచెం వేడి చేసుకుందాం. ఒక మధ్యలో మనం స్టఫింగ్లా ఇస్తాం ఒక లేయర్. పంచదార స్వీటనింగ్ కొరకు, సో ఇది కొంచెం మనకు పంచదార అనేది కరగాలి. ఓకే, సో అలాగే ఇటువైపు కూడా మనం పంచదార పాకం పెట్టుకుందాం. దీంట్లో అది కూడా మెయిన్గానే మనకి సో లేత పాకం రావాలి. మామూలుగా ఎలాగైతే మనం గులాబ్ జామున్ చేసుకుంటామో సో ఇది పంచదార మెల్లిగా కరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ పాలు మనకు మరుగుతూ ఉన్నాయి. దీంట్లో కూడా పంచదార వేసేసాం కదా, దీంట్లో కూడా కొంచెం స్వీట్నింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ దీంట్లో కార్న్ఫ్లోర్ మనం రెడీ చేసి పెట్టుకుంది కొంచెం యాడ్ చేస్తున్నాం. అంటే థిక్నింగ్ అనేది మనం స్ప్రెడ్ చేసుకునే విధంగా ఉండాలి. ఇది కొంచెం లూజ్గా అనిపిస్తే మనం మళ్ళీ థిక్ చేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ అది యాడ్ చేసుకొని. ఓకే, సో ఇంకొంచెం థిక్ కావాలి నాకు. సో ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది కాస్త మనం చల్లారనివ్వాలి. అలాగే ఇక్కడ మనకు పంచదార పాకం కూడా రెడీ అవుతుంది. సో దీంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా మనం రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి మన ఇండియన్ స్వీట్స్లో యాలకుల పొడి కొంచెం వేస్తున్నాను. దీంట్లో రోజ్ వాటర్, ఆ కునాఫాకి కావాల్సిన ఆ సేమియా తీసుకొని ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ పాన్ ఫ్రైలో నేను చేస్తున్నాను. సో దోస పెనం యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇది జస్ట్ అలా పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో సన్న సేమియా తీసుకున్నాను. కునాఫాకి మనకు సపరేట్గా వైట్ కలర్లో ఉండే ఒక సేమియా కూడా దొరుకుతుంది, సేమియా అనేది. అది దొరికితే దాంతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే మనకు అందుబాటులో ఉన్న వాటితో నేను చూపిస్తున్నాను అనమాట. సో కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ప్యాన్ కూడా నేను కొంచెం వెయిట్ చేస్తాను, సో దట్ ఏంటంటే మనం కొంచెం వెన్న అలాగే నెయ్యి కొంచెం లైట్గా కరిగించి దీంట్లో యాడ్ చేసుకుందాం. తర్వాత ఎలాగో దానికి మళ్ళీ అప్లై చేయాలి కాబట్టి కోటింగ్లా కూడా దానికి వచ్చేస్తుంది, ప్యాన్కి బాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ప్యాన్లో ఇప్పుడు ఏంటంటే మనం వెన్న కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే నెయ్యి, ఈ రెండు కూడా మనం కరిగించుకోవాలి. ఇది స్టెప్ బై స్టెప్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి మనం అన్నీ చేసేసుకొని లాస్ట్లో ఫ్రై చేసేసుకొని పైనుంచి సిరప్ వేసి సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఇదంతా కరిగిపోయింది.
మొత్తం ఈ సేవయ్యకు మొత్తంగా అది పట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ ప్యాన్ పైన చేస్తున్నాను నేను. ఒక లేయర్ ఈ సేవయ్యది మనం రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా మోల్డ్ ఉన్నా మోల్డ్లో పెట్టేసుకోవచ్చు, లేకపోతే చిన్న సైజ్ది మనం ఆమ్లెట్ వేసుకునే ప్యాన్లు ఉంటాయి కదా, సో అది పెట్టేసుకున్న దానిపైన కూడా పెట్టేసుకోవచ్చు. రౌండ్ అంటే మనకు ఒక పర్టికులర్ ఒక షేప్ అనేది వస్తుంది. సో ఒక షేప్ అనేది ఇట్లా సైడ్ నుంచి, సో దాంట్లో ఘీ తర్వాత వెన్న ఉంది కాబట్టి కొంచెం అది స్టిక్ అవుతుంది. ఒక పర్ఫెక్ట్గా మనకు ఆ షేప్ కొరకు ఇలా దీన్ని లేవల్ చేస్తూ పైనుంచి ప్రెస్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక లేయర్ అయిపోయింది. దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఒక పేస్ట్, దీంట్లో చీజ్ గ్రేట్ చేసి వేసుకుంటున్నాం. లేదా కొద్దిమంది ఓన్లీ చీజే కావాలనుకుంటే చీజ్ చిన్న చిన్న క్యూబ్స్లా చేసేసి మొత్తం అరేంజ్ చేసి పైనుంచి మళ్ళీ సేవయ్య వేసేసేయాలి. సో ఫుల్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి దీంట్లో, డౌట్ ఏం లేదు. సో రెగ్యులర్గా తీసుకోం కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలి స్వీట్ అనుకుంటే అప్పుడప్పుడు ఇది ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పాకం మనకు రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు నేను ఆఫ్ చేస్తున్నాను. ఇది మనం ఎండింగ్లో పైనుంచి జస్ట్ అలా జల్లేసుకుంటాం, అంటే పోర్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా అది డిప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక స్పూన్తో కలిపేసుకొని ఓకే, సో ఇది మధ్యలో స్ప్రెడ్లా చేసుకోవాలి. ఓకే, దీనిపై నుండి మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్న సేవయ్య వేసేసుకోవాలి. ఓకే, కరెక్ట్ చిన్న సైజ్ ఏదైనా బౌల్ టైప్లో ఉంటుందంటే మనకు కరెక్ట్గా దాంట్లో ఆ షేప్లో వచ్చేస్తుంది, సెట్ అవుతుంది కూడా. బట్ మీకు క్లియర్గా కనపడాలని చెప్పేసి నేను ఇలా దోశ పెనంలో చేస్తున్నాను, అదంతా బయటికి రాకుండా ఉండాలి. సో దీనికి కొద్దిగా వెన్న లేదా నెయ్యి యాడ్ చేస్తూ సైడ్లోంచి మనం స్లో ఫ్లేమ్ మీద రెండు వైపులా కాల్చుకుంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అప్పుడు దాన్ని మనం టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చి అప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఫ్లేమ్ ఆన్ చేస్తాం. ఓకే, సో ఇది స్లో ఫ్లేమ్ మీద కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, సో ఇది వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది మనకు, రైట్. అన్ని వైపులా కొంచెం టర్న్ చేస్తుండాలి, లేకపోతే మధ్యలోనే కొంచెం మనకు మాడిపోతుంది, అంచులకి సరిగా కాలదు. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ షుగర్ సిరప్ కొంచెం వేడి చేస్తున్నాను నేను. సో దీనిపైన మనకు పిస్తా పౌడర్ వస్తుంది. ఓకే, సో పిస్తా ఓకే, సో ఇలా పొడిలా చేసి పెట్టేసుకోవాలి, రైట్. సో అన్నీ రెడీ అయిపోయి, సో ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. సో కొంచెం డెప్త్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను, జస్ట్ ఇలా పెట్టేసి డైరెక్ట్గా మనం ప్లేట్లోకి టర్న్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది.
ఒక గుంట గరిటె తీసేసుకొని సో పాకం అలా లోపల వరకు వెళ్ళిపోవాలి. సో కొంచెం తీగ పాకం ఉండాలి, మరీ మెత్తకుంటే ఈ సేమయ్య ఏదైతుందో అది మెత్తబడిపోతుంది. సో ఇది కొంచెం మనకు తీగలా ఉంటే క్రంచినెస్ అనేది అలాగే ఉండి తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది. ఓకే, సో ఇది మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. సో ఇంకా ఫైనల్గా సో ఫుల్గా వేసుకోవచ్చు. దీంట్లో పిస్తాది ఇక్కడ అరబ్ కంట్రీస్లో కొంచెం పిస్తా ఎక్కువగానే వాడతారు స్వీట్స్లలో. ఎడ్జస్ట్లలో కూడా కొంచెం అలా వేసేసుకున్నాం. ఓకే, సో ఇది కొంచెం వేడివేడిగా తిన్నా లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత తిన్నా, ఎలా తిన్నా క్రిస్పీగా ఒక రకమైన ఆ స్వీట్నింగ్తో చాలా బాగుంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో అరేబియన్ స్వీట్ ఐటమ్ కునాఫా వేడివేడిగా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కునాఫా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా పావు కేజీ, పాలు అర లీటర్, పంచదార పావు కేజీ, చీజ్ 100 గ్రాములు, కార్న్ఫ్లోర్ పావు కప్పు, యాలకుల పొడి అర టీ స్పూన్, వెన్న 1 కప్పు, నెయ్యి పావు కప్పు. కునాఫా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పాలు పంచదార వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పంచదార నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. తర్వాత చల్లార్చుకొని పైనుండి చీజ్ తురిమి వేసి కలిపి పెట్టుకోవాలి. కరిగించుకున్న పంచదారలో యాలకుల పొడి, రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సన్న సేమియా వేసి చేతితో తుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాలో వెన్న నెయ్యి వేసి కరిగించుకొని సన్న సేమియా బౌల్లోకి తీసుకొని కలుపుకొని తర్వాత తవ్వాలోకి తీసుకొని దోశ ఆకారంలో చేసుకొని కలిపి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకొని పైనుండి సన్న సేమియా వేసి అదుముకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 పక్కల కాల్చుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుండి కరిగించుకున్న పంచదార పాకం, పిస్తా పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కునాఫా రెడీ.